హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపికాస్ వంటలు. ఇవాళ మన వీడియో వచ్చేసి 40 సైజ్ లైనింగ్ బ్లౌజ్ అనమాట. ఇక్కడ కాటన్ బ్లౌజ్ తీసుకున్నాను. కాటన్ బ్లౌజ్ ఏంటంటే మనకి ఇది హైట్ ఎక్కువ అనమాట. హైట్ వెడల్పు 40 కాబట్టి ఒకసారి బ్లౌజ్ని కొలుసుకోవాలి. మనం ఏ బ్లౌజ్ తీసుకున్నా కానీ ముందైతే టేప్ తోటి నడుం సైజ్ ఎంత వస్తుందో కొలుసుకోవాలి. నడుం సైజ్ వచ్చేసి మనకి 40 అనమాట. చూస్తున్నారు, ఇక్కడ కొలిసిన తర్వాత మనకి 40 అయితే వచ్చింది. దీన్ని 4 భాగాలు చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చూద్దాము. బ్యాక్ పార్ట్ వచ్చి మీకు కటింగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇలా లైనింగ్ని మధ్యలోకి మడత పెట్టుకోవాలి. ఓపెన్ బయటకు ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ వీళ్ళ బ్లౌజ్ వచ్చేసి హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట. 17 ఉంటుంది కాబట్టి నేను లైనింగ్ వచ్చేసి మీటర్ మీద ఒక 15 సెంటీమీటర్లు అలా తీసుకున్నాను. 1.25 ఉంటే మంచిగా వస్తుంది అనమాట. ఇక్కడ కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి, పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అక్కడ మార్కింగ్ వేసేసి ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడైతే మనకి 17 ఇంచులు అయితే వచ్చింది. ఇక్కడ 17 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఒకసారి వెడల్పు చూసుకుందాం. ఇక్కడ వెనక భాగం ఒకటి మడత పెట్టి ఇక్కడ వాళ్ళ డాట్స్ కుట్లు ఉన్నాయి కదా, అక్కడ వరకు ఖర్చు దగ్గర వరకు ఒక మార్క్ చేసుకున్నాను. 2 ఇంచెస్ గ్యాప్లో ఇంకొక మార్క్ చేసుకున్నాను. ఇక్కడ సైడు కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు ఉంచుకొని ఎంత పొడవు ఉందో అంత పొడవు మార్క్ చేసుకోండి. ఇంక ఇలా కొలుసుకుంటే మనకి ఏంటంటే వాళ్ళకి ఖర్చు ఎంత ఉంది, బ్లౌజ్ ఎంత ఉంది అంతా కూడా సేమ్ సమానంగా వచ్చేస్తుంది. ఇక్కడ 6 ఇంచుల వరకు నేను షోల్డర్ తీసుకున్నాను. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. 2కి కొంచెం ఒక 2 పాయింట్లు బయటికి పెట్టుకున్నాను. చంక డౌన్ వచ్చి కూడా 6 ఇంచెస్. షోల్డర్స్ మనం 6 తీసుకున్నాం కదా, చంక డౌన్ దగ్గర కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడైతే మనకి సమానంగా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకుంటే ఎక్కడ కానీ వంకర్ లేకుండా సమానంగా వచ్చేస్తుంది. ఈ చంక లోతు వచ్చేసి మనకి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని రౌండ్ తీసేసుకోవడమే. ఇప్పుడు బ్లౌజ్ని మధ్యలోకి మడత పెట్టుకోవాలి. వెనక భాగాన్ని మడత పెట్టుకొని వీప్ కప్పు కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని మార్క్ చేసుకోవాలి. వాళ్ళ వీప్ కప్పు ఎంత ఉందో ఒక 1/2 ఇంచ్ కింద, 1/2 ఇంచ్ పైన వదిలిపెట్టుకొని మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ పైన ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే 2 దగ్గర మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇది ఇలా స్క్వేర్గా పెట్టేసుకున్న తర్వాత దీంట్లో రౌండ్ తిప్పేసుకోండి. ఇక్కడ రౌండ్ నెక్ కాబట్టి నేను ఇందులోనే రౌండ్ తిప్పేసినాను. ఇప్పుడు ఈ డ్రాయింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇక్కడ 2 ఎందుకు తీసానంటే నెక్ మనం కుట్టేసరికి ఇంకొంచెం వెడల్పు వస్తుంది అనమాట. మనం ఎలాగ పట్టుకుంటాం కదా, ఒక 1/2 ఇంచ్ అలా పట్టుకుంటాం కాబట్టి ఇంకొంచెం వెడల్పు వస్తుందంట. మరి ఎక్కువ తీసుకుంటే భుజాలు అనేది జారిపోతాయి. అందుకనేసి నేను ఇక్కడ 2నే తీసాను నెక్. ఇక్కడ మనం ఎక్కడైతే డ్రాయింగ్ వేసుకున్నామో అక్కడ వరకు కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే మనకి కటింగ్ పూర్తయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి. ఇప్పుడైతే మనం వెనక పార్ట్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ చేద్దాము. ఇలా వెనక పార్ట్ లైనింగ్ తీసుకొని దానిపైన ఇలా బ్లౌజ్ పీస్ వేసేసుకోండి. తిరగమల్లా మంచి మళ్ళా చూసుకొని వేసుకోండి. ఇలా చుట్టూ కూడా మనం జాయింట్ చేసేసుకోవాలి. లైనింగ్కి పై క్లాత్కి ఇలా సర్దుకొని, నేనైతే నడుం పట్టి ఇందులోనే తీసాను, విడిగా వేయకుండా. కాటన్ లైనింగ్ బ్లౌజే కాబట్టి నడుం పట్టికి దీంట్లోనే తీసేసాను. ఇప్పుడైతే ఇలా చుట్టూ కూడా మనం జాయింట్ చేసేసుకోవాలి. 2 ఇంచెస్
చుట్టూ కూడా జాయింట్ చేసేసాను. చేసేసిన తర్వాత ఇప్పుడు నడుము పట్టీని ఇలా మర్చుకోండి. మనం స్టిచ్చింగ్ వేసాం కదా, కింద ఎక్కడైతే స్టిచ్చింగ్ వేసామో అంతా కూడా మర్చుకొని, ఇక్కడ నేను ఎమ్మింగ్ లేకుండా మిషన్ కుట్టు అయితే వేసేస్తున్నాను. మీకు ఎమ్మింగ్ కావాలంటే మధ్యలోకి పెద్ద కుట్టు వేసుకోండి. ఇప్పుడైతే లైనింగ్ చుట్టూ కూడా కట్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా మనం, దాన్ని కట్ చేసేసాను. తర్వాత ఇప్పుడు మధ్యలోకి మడత పెట్టుకొని భుజాలకు ఎదురుగా మనం డాట్స్ వేసుకోవాలి. వెనక డాట్స్ ఇలా కొంచెం పావించి పట్టుకొని ఒక 4 ఇంచెస్ వరకు పొడవు ఉండేటట్టు చూసుకోండి. డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇలా రెండు కూడా సమానంగా వచ్చేటట్టు కొలుసుకోండి. ఇలా మధ్యలోకి మడత పెట్టుకొని ఇలా కొలుసుకున్న తర్వాత ఇక్కడ కూడా 4 ఇంచెస్ వరకు పొడవు ఉండేటట్టు వేసుకుంటున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, 40 సైజ్ లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ మరియు స్టిచ్చింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.